హలో! హలో! ప్రియా అండి మాట్లాడేది? అవునండి. మీరెవరు? నేను జయానండి. 'అందమైన జీవితం' ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తా ఉన్నాను. సుమన్ టీవీ. ఓకే. నాకెందుకు ఫోన్ చేశారండి? ఎవరికైనా ఒక సమస్యుండి దానికి పరిష్కారం కావట్లేదు, ఒక సలహా, సూచన కావాలన్నప్పుడు మా ప్రోగ్రామ్‌కి అప్రోచ్ అవుతారు. అట్లా ఆ! మీ ఓకే. హస్బెండ్ మాకు మెయిల్ చేశారండి. మా వరకు ఈమెయిల్ పంపించే అంత సమస్య ఏమన్నా ఉందని మీరు అనుకుంటున్నారా? సమస్య అంటే మా మధ్య డిస్టర్బెన్సెస్ జరుగుతున్నాయండి. కానీ అట్లా మధ్యలో మిమ్మల్ని యాడ్ జేసి ఇట్లా చేయాల్సినంత అవసరం లేదు. కానీ తను ఎందుకు చేశాడో నాకు తెలీదు. ఇప్పుడు అవసరం లేదు అనుకుంటే అవసరం లేదు. అవసరం ఉంది అనుకుంటే అవసరం ఉంది. బహుశా నువ్వు కూడా మాలాంటి వాళ్ళకి ఈమెయిల్ చేసుంటే కనుక ఈ సమస్యకి ఆల్టర్‌నేటివ్ రూటు లేదంటే ఈ సమస్యకి వేరే పరిష్కారం మనకు దొరికుండేదేమో. 2 నెలల పాటు మీరు దూరంగా ఉంటూ ప్రేమించి పెళ్లి చేసుకున్న మీరిద్దరు, పెద్దల్ని బలవంతంగా లేదంటే ఇష్టపూర్వకంగా ఒప్పించినటువంటి మీరిద్దరు ఈరోజు విడిపోయి 2 నెలల పాటు దూరంగా ఉండి ఫోన్లు అన్నీ బ్లాక్ చేసుకుని కూర్చుంటే ఎటువంటి పరిష్కారం దొరుకుతదని మీరు అనుకుంటున్నారు? అలాంటి దొరకనటువంటి సందర్భాల్లో, అలాంటి క్లిష్టమైనటువంటి సందర్భాల్లో మాతోటి వాళ్ళు వచ్చి హెల్ప్ చేయటానికి చేసేటటువంటి ఒక ట్రాన్స్‌పరెంట్ జాబ్ అమ్మా. దీని వెనకాతల ఎటువంటి నెగటివిటీ అంటూ ఏమీ లేదు. అండ్ వన్ సైడెడ్‌గా ఒకళ్ళతో పుచ్చుకొని కూడా మేము మాట్లాడమండి. అతను మాకు కంప్లెయింట్ అంటూ చేయలేదమ్మా. నేను ప్రేమించినటువంటి ప్రియ, అమితంగా ప్రేమించినటువంటి ప్రియ, మనస్ఫూర్తిగా ప్రేమించినటువంటి ప్రియ, ప్రియ ఈజ్ మై లైఫ్ అని 1కి 2 సార్లు అన్నాడు మాతో మాట్లాడుతున్నప్పుడు. అలాంటి ప్రియాలో ఒక కొత్త మలుపు అనేది వచ్చింది. ఒక 1 ఇయర్ బ్యాకో లేదంటే ఈ మధ్య కాలంలో ఎప్పుడైతే. అందులో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే కనుక నేను అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నటువంటి మా చెల్లెల బిడ్డని, నా కోడల్ని, అవునవును. నా కోడలు అనటం కూడా నాకు ఇష్టం లేదు. నా కూతురు. అది నా కోడలు కాదు సార్, నా కూతురు సార్. రైట్. ఇప్పుడు మీరు వినే ఉంటారు. శివ కూడా లైన్‌లోనే ఉన్నాడు. ఎందుకంటే కనుక ఆ అబ్బాయి ఎంత ఫోన్ చేసినా కూడా మీరు ఫోన్ ఎత్తకపోవటం వల్ల ఇలాగా ఇంకో దారిలో మేము ఇలా కాన్ఫరెన్స్ కాల్ కలిపేటటువంటి పరిస్థితి ఏర్పడిందమ్మా. సో ఆ బిడ్డ వచ్చిన తర్వాత మీ ఇద్దరి మధ్యన కొంతకాలం బాగానే ఉన్న తర్వాత మళ్ళీ మీ ఇద్దరి మధ్యన డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చి ఈరోజు ఈ ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది. నా సమస్యకి పరిష్కారం చెప్పండి. నాకు ప్రియా కావాలి, నా కోడలు కావాలి అని అంటున్నాడు. కోడలు అతను ఉద్దేశంలో కూతురు. ఏమంటావమ్మా? ఏంటి ఈ పరిస్థితికి ఏంటి? నీ ఆలోచన ఏంటన్నది నువ్వు విడమర్చి మొత్తం అంతా చెప్పు. ఇందాక జయ మేడం చెప్పినట్టుగా మేము అటు ఇటు ఎటు లేము, న్యూట్రల్ పొజిషన్‌లో ఉన్నాం మేము. లేదండి. లేదు. ఆ పాప ఉన్నంత కాలం నేను ఆయన దగ్గరికెళ్ళను. ఓకే అమ్మా, అది మేము విన్నాము. అతని నోటి వెంట విన్నాము. ప్రియా అంతేకాదు ప్రియా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మన పాప నాకన్నా ఎక్కువ అటాచ్ నీకే కదా ప్రియా, నీకే కదా ప్రియా. నాకే అటాచ్ అయింది. నాకు ఆ పాప అంటే ఇష్టమే. నేను చూసుకున్నాను, అంతా చేశాను. కానీ ఇప్పుడు మన ఇద్దరు లైఫ్ కి ఎఫెక్ట్ అవుతుంది కదా. నువ్వు అక్కడ ఉన్నప్పుడు ఇక్కడ పాప సరిగ్గా తినడం లేదు, పడుకోవడం లేదు ప్రియా. అసలు నువ్వు ఉన్నటువంటి ఎందుకు మారిపోయినావు ప్రియా? ఇంకెంతకాలం ఆ పిల్లతోటి? ఇంకెంతకాలం చెప్పు. చిన్నప్పుడు అంటే సరే చిన్నగా ఉంది చూసుకున్నా. అనుకుంటుంది కదరా, నేను అమ్మ అవును. చిన్న పిల్లని పుట్టిన వెంటనే నేను చూసుకున్నా. నేను చూసుకోలేదని అనట్లేదు కదా. ఇంకెంతకాలం చూసుకోవాలి? మనకి పిల్లలు ఉండాలి, మనకి అన్ని ఉండాలి కదా. మనకి ఒక లైఫ్ ఉండాలి కదా. తక్కువ చేశానా చెప్పు? నేను తక్కువ చేశాను? నువ్వు తక్కువ చేయలేదు, ఏం చేయలేదు. కానీ ఆ పిల్ల అయితే వద్దు మన ఇద్దరి మధ్యలో. మనకి పిల్లలు ఉండాలా వద్దా? నేను వద్దలేదు కదా ప్రియా, మన పిల్లలు అయితే చూసుకుంటూ అంటున్నా కదా. ప్రియ ఓపిక ఒక 2 నిమిషాలు విను తల్లి. నీకు నచ్చినా నచ్చకపోయినా ఒక 2 నిమిషాలు వింటే కనుక నీకే ఐ ఓపెనర్ అవుతుంది. ఆ తర్వాత మీ స్వీయ నిర్ణయం, ఎవరు దానికి అడ్డుపడేటటువంటి అవకాశం లేదు. ఎందుకంటే కనుక అతను ఎంత జాలిపడి ఎంత దుఃఖంలో అతను మునిగిపోయాడో ఈక్వలెంట్గా నువ్వు కూడా అదే బాధను చూపెట్టేటప్పటికీ అతను ఏమనుకున్నాడంటే ఈ బాధ ఈజ్ ఈక్వల్ టు యాక్సెప్టెన్స్ అనుకున్నాడు. అంటే జీవితాంతం నువ్వు యాక్సెప్ట్ చేస్తావు, మన ఇద్దరం కలిసి ఉన్నంత కాలం నువ్వు యాక్సెప్ట్ చేస్తావు ఆ బిడ్డని అన్నట్టు ఉద్దేశంతోనే అతను ముందుకు అడుగు పెట్టాడు. కానీ ఈ పెళ్ళి అయిన తర్వాత ఈ మలుపు అనేది ఏదైతే ఉందో 1 ఇయర్ తర్వాత అది అతను జీర్ణించుకోలేకపోతున్నాడు. బ్రేకులు వేసి ఇష్టం లేదు అనుకుంటే కనుక అసలు మీరిద్దరు కలిసే ప్రయాణం చేస్తారు, లేదంటే ఆ బిడ్డతోనే అతని జీవితం ముందుకెళ్ళి ఉండేది అనేది అప్పుడే తేల్చుకుని ఉండేవారు కదా. కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత ఈ బిడ్డను తీసుకెళ్లి అనాథాశ్రమంలో పడేయండి, కావాలంటే మనం డబ్బులు పడేద్దాం అనేటటువంటి విధంగా మాట్లాడే అంత భయంకరమైన మార్పులు ఏమొచ్చినాయి అమ్మ ఇక్కడ? అది కాదండి, ఆయన్ని నమ్ముకునే కదా మా పేరెంట్స్ వద్దంటున్నా కూడా నేను వచ్చింది. ఓకే.
సరే అమ్మాయిని స్టార్టింగ్ నేను యాక్సెప్ట్ చేసా. ఎప్పుడు అమ్మాయి మరీ చిన్న పిల్లగా ఉన్నప్పుడు. చిన్నపిల్ల పెద్దది అవుతుందండి. ఇప్పుడు నాకు పిల్లలు కావాలి కదా, ఉన్న టైం అంతా ఆ పాపతోనే స్పెండ్ చేస్తాడు, వస్తాడు, హోంవర్క్ చేస్తాడు. పెళ్లి చేసుకున్నప్పుడు మీరిద్దరు పిల్లలు వద్దు అనుకున్నారు? నేను ఎప్పుడు ఆయనతో డిస్కస్ చేయలేదు. నేను కొద్ది రోజులు గ్యాప్ ఇద్దాం, మనం ఎంజాయ్ చేద్దాం, ఇప్పుడే కదా రీసెంట్ గానే కదా పెళ్లి అయింది, అప్పుడే పిల్లలు ఎందుకని నేను పిల్లలు ఇప్పుడే వద్దు అనుకున్నాను. ఆ పిల్ల ఉందని మనకి పిల్లలు వద్దు అది ఇది అని నేను ఎప్పుడు చెప్పలేదు ఆయనకి. పిల్లల్ని ప్లానే చేయలేదండి. ఇప్పుడు మేము ఎప్పుడైనా బయటికి వెళ్తున్నా కూడా ఆ పిల్ల మాతో వస్తుంటే మేము మా పిల్లనే అనుకుంటున్నారు అందరూ. అదే అందరూ అనుకుంటున్నారమ్మా, అనుకోని మంచిదే కదా, ఇప్పుడు తప్పే ఉంది. ఇప్పుడు కాదు ఎప్పటికీ అలా అనుకోవాలి. అనుకుంటే మనకు మంచిది కదా బిడ్డకి. చెప్పు నీకు అమ్మాయి నుదుటి మీద ఏమి చెల్లెలు కూతురని రాసిలేదు కదమ్మా, అలాగే అనుకుంటారు సమాజం. మీ ఇద్దరు బిడ్డే అబ్బా ఎంత చక్కగా ప్రేమించుకున్నారు. ప్రతిసారి నన్ను బయటికి తీసుకెళ్తాడు, బయటికి తీసుకెళ్ళినప్పుడల్లా ఆ పిల్ల వస్తది. ఇంకా మాకు కొత్తగా పెళ్ళైందన్న ఇదే లేదు, మాకు ప్రైవసీ లేదు, ప్రయారిటీ లేదు. అసలు నాకు ప్రయారిటీనే ఇవ్వట్లా, మొత్తం ఆ అమ్మాయికే ఇస్తున్నాడు, అమ్మాయితోనే టైం స్పెండ్ చేస్తున్నాడు. మంత్లీ నీకు మూవీస్ తీసుకెళ్తా, షాపింగ్ తీసుకెళ్తా, నువ్వు ఎక్కడికి తీసుకోపోయినా మనతో అమ్మాయి వస్తది, ఆ పిల్ల వస్తది, ఆ పిల్లతోనే టైం స్పెండ్ చేస్తావు. చిన్నపిల్ల కాదే, వదిలేసి వెళ్తారా? పిల్ల ఎన్ని అమ్మా రేపొద్దున నువ్వు కన్సీవ్ అవుతావు, డెలివరీ అవుతావు, పాపో బాబో వస్తారు మీ ఇద్దరి మధ్యలో కూడా. మీరిద్దరు ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు పిల్లల్ని వదిలేసి వెళ్తామమ్మా? కాదండి, నాకు పుట్టిన పిల్లలు నా పిల్లలు అవుతారు. వాళ్ళెవరో పిల్లల్ని తెచ్చుకొని పెంచుకోమంటే నేను ఎలా పెంచుకుంటాను? అది కాక నాకు ఇప్పుడే కదా పెళ్ళయింది, అప్పుడే పిల్లల్ని పెంచాలి ఇది ఇది అంటే నాకు కుదరదు కదా. పెంచిన ప్రేమ ఎంత గొప్పది కదా. హ్యాపీనెస్ కోసమే కదా, మా హ్యాపీనెస్ కోసమే కదా ఇంకొద్ది రోజులు పిల్లలు వద్దు అని మేము అనుకుంది. ఇప్పుడు ఈ పిల్లలు ఉంటే మేము ఎక్కడుంటది హ్యాపీనెస్? కాదు బంగారు, ఆ పాపని నువ్వు యాక్సెప్ట్ చేసినప్పుడు 100కి 200 మార్కులు పడినాయి. యాక్సెప్ట్ అంటే నేను అమ్మాయి జీవితాంతం చూసుకుంటానని యాక్సెప్ట్ చేయలేదండి. చిన్న పిల్ల ఆ చంటి బిడ్డతో అగ్రిమెంట్ రాసుకున్నారా? 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద నువ్వు ఆ బిడ్డ రాసుకున్నారా? సంవత్సరం కాలం పాటే నువ్వు నాతో పాటు ప్రయాణం చేస్తావు, అప్పుడు వరకే నేను నీ తల్లిలా ఉంటాను, ఆ తర్వాత కట్టు. ఆయనకు ఒకటి కామన్ సెన్స్ తో ఉంటాడు అని అనుకున్నాను. ఆ పిల్ల చిన్న పిల్ల, ఆ టైంలో అనాథాశ్రమంలో వాటిలో వేయడం కరెక్ట్ కాదు. ఓకే, అనాథాశ్రమంలో వేసే ఆలోచన సంవత్సరం తర్వాత 2 సంవత్సరం నీకుందా? ఆ టైంలో అనాథాశ్రమంలో వేయడం కరెక్ట్ కాదు అని నేను ఇంటికి తెచ్చుకొని నేను చూసుకున్నానే గానీ నేనేం జీవితాంతం చూసుకుంటానని ఆయనకి హామీలు ఇవ్వలేదు. అతనికి చెప్పావమ్మా? పెళ్లికి ముందు చెప్పావా 2 years తర్వాత అనాథాశ్రమంలో ఈ అమ్మాయిని ఖచ్చితంగా వేయాలనే మాట చెప్పావా? అలా అయితే శివని మనం ప్రశ్నించాలి ఈ రోజు. రాలేదండి మా మధ్యలో, మరి రాలేదు. జీవితాంతం అమ్మాయి నాతోనే ఉంటదని కూడా రాలేదు. అమ్మ జీవితాంతం ఆ బిడ్డ నీతో పాటు, నో ప్రియా, జీవితాంతం ఆ బిడ్డ నీతో పాటు ప్రయాణం చేస్తుంది అనేటటువంటిది అది 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 టేకెన్ ఫర్ గ్రాంటెడ్. నువ్వు ఎప్పుడైతే ఆ బిడ్డని యాక్సెప్ట్ చేసావో, మా పెళ్లి తర్వాత కూడా ఆ అమ్మాయి నీతో పాటు ఉంటుందని అనుకున్నారో, అనాథాశ్రమంలోకి ఇప్పుడు చాలా చిన్న బిడ్డ తర్వాత అనాథాశ్రమంలో పెడదామనే మాట రాలేదో, ఇట్ ఆటోమేటికలీ మీన్స్ దట్ ద బేబీ ఈజ్ గోయింగ్ టు ట్రావెల్ విత్ యూ ఫర్ ద రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్. మీ జీవితాంతం ఆ బిడ్డ మీతో పాటే మీ కన్న బిడ్డలాగే ఉంటుంది అనేటటువంటిది ఒక పచ్చి నిజం. అది మీరు యాక్సెప్ట్ చేయాలి. నేను అది మాట్లాడలేదు ఇది మాట్లాడలేదు కాబట్టి సంవత్సరం తర్వాత నేను లోపల క్యాలిక్యులేషన్ చేసుకుని ఇక్కడ ఒకటి వాస్తవమైనటువంటి అంశం. ఆ టైంలో ఎవరు క్యాలిక్యులేషన్ చేసుకోరండి. ఆ పిల్ల పాపం వాళ్ళ అమ్మా నాన్నని పోగొట్టుకొని ఉంది, తీసుకొచ్చాడు ఇంటికి. నేను చూసుకోవాలి కాబట్టి, ఆ పిల్ల చిన్న పిల్ల కాబట్టి ఎవరికన్నా కన్సల్ట్ ఉంటది, చూసుకుంటారు. నేను చూసుకున్నాను. అమ్మ పాపం అన్న చూసావా? ఆ పాపం అనే ఒక పదం, చంటిబిడ్డ అంటే తల్లిదండ్రులు ఇద్దరిని పోగొట్టుకుని ఒక అనాథ పిల్లని, ఆ పాపం అనేటటువంటిది మనసు లోపల నుంచి ఒకసారి పుట్టుకొస్తే కనుక అది చచ్చేంత వరకు ఉండాలమ్మా. ఇప్పటికీ ఇంకా పాపం అమ్మా. అప్పుడు తల్లిదండ్రులు పోగొట్టుకుని పాపం అనేటటువంటి ఆ బిడ్డకి ఇప్పుడు మరీ పాపం అమ్మా. ఆయన కోసం నా తల్లిదండ్రులను వదిలేసి వచ్చాను కదా. వినండి అమ్మా, వినండి, నేను 2 పాయింట్లు చెప్తాను. శివ ఒక్క నిమిషం ఆగి. శివ తినే చూసుకుంది. ఇప్పుడు నా పాప ఏమో తినే అమ్మ అంటుంది. ఇప్పుడు ఏమో ఇదేమో వదిలేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు నా కూతురు ఏమో సరిగ్గా తినడం లేదు, పడుకోవడం లేదు, మాట వచ్చి అమ్మ అని అంటుంది. సార్ ఇప్పుడు నేనేం చేస్తాను నేను? మరి అప్పుడు తల్లిదండ్రులను దురదృష్టం కొద్ది పోగొట్టుకుంది. ఇప్పుడు మీ అందరూ ఆలోచన శైలిని మారిపోయి ఆ అమ్మాయిని మళ్ళీ 2వ సారి అనాథం చేస్తున్నారు మీరు. ఇప్పుడు మొత్తం ఆ పాపతోనే ఉంటే ఇప్పుడు అంటున్నారుగా, మీరే వింటున్నారుగా, పాప నా పాప అంటున్నారు. పాపలు వద్దా? నాకు పిల్లలు వద్దా? వాళ్ళ తల్లిదండ్రులు దురదృష్టం కొద్ది చనిపోయారు. మీరు ఈ రోజు మీరిద్దరు ఆ ఆడబిడ్డను రోడ్డు మీద వదిలేస్తే కనుక మీరు ఇంకా పెద్ద పాపం పని చేస్తున్నట్టు.
ఎవరు చూసుకుంటారమ్మా 4 సంవత్సరాల ఆడపిల్లని ఇప్పుడు తీసుకెళ్లి? నేను రోడ్డు మీద వదిలేయమని చెప్పట్లేదు. రోడ్డు మీద వదిలేయటమే. తల్లిదండ్రుల్ని చూస్తారు అంటే ఇప్పుడు నాకు ఒక సెపరేట్ లైఫ్ ఉంటుంది. మీరే అర్థం చేసుకోండి. నీ లైఫ్ ఒకటి బంగారం, నీ లైఫ్ గురించి మాట్లాడదాం ఫస్ట్. ఆ పాప లైఫ్ గురించి మాట్లాడదాం. ఇది మీరిద్దరు ఇష్టపూర్వకంగా తీసుకున్నటువంటి ఒక ఆడపిల్ల, 0 ప్లానింగ్ తో తీసుకున్నటువంటి ఆడపిల్ల. ఇది మళ్ళీ చెప్తున్నారు ఇద్దరు. తీసుకున్నామండి, మేము తీసుకొని ఏం వదిలేయలేదే. ఆ అమ్మాయి ఊహ తెలిసే వరకు, ఆ అమ్మాయికి కొంచెం మాటలు వచ్చే వరకు నేను చూసుకున్నాను కదా. నేనేం ప్రపంచంలో అంతేనా? ఇదేనా అంటే? అలాగైతే కనుక పిల్లలు కన్నటువంటి 3 సంవత్సరాల తర్వాత తల్లిదండ్రులందరూ తీసుకెళ్లి హాస్పిటల్ నాకు ఇష్టమే, ఆ పాప అంటే నాకు ఇష్టమే. ఆ పిల్ల మాకు దూరంగా ఉండాలంటున్నానే గానీ నేనేమి మధ్యలో వెళ్ళి చూడను అసలు వదిలేస్తానని చెప్పట్లేదు. ఇక్కడ ఇందాక నుంచి నా జీవితం ఏంటి అని అంటున్నావు కదా నాన్న. ఈ రెండు విడిగా చూద్దాం అమ్మా. నీ జీవితం గురించి కూడా ఈ రోజు శివతో మాట్లాడతాను నేను ఖచ్చితంగా. ఈ కాన్వర్సేషన్, ఈ ఫోన్ కాల్ లోనే మాట్లాడతాను. ఎందుకంటే శివ ఎంత కాదనుకున్నా కూడా ఒక సైడ్ ఇమోషన్ తో కొట్టుకుపోయాడు. ఏదైతే పెళ్లి తర్వాత మీకు కావాల్సినటువంటి బెస్ట్ ఇమేజెస్ ఆర్ బెస్ట్ మెమరీస్ సంబంధించినటువంటిది అది ఎంత కాదనుకున్నా మిస్ అయింది. కాబట్టి ఇప్పుడే ఇలా ఉంటే కనుక రేపొద్దు నా పిల్లలు పుట్టిన తర్వాత నన్ను నా పిల్లల్ని పక్కన పెట్టి ఈ అమ్మాయిని కూతురని ఎత్తుకుని తిరుగుతాడనే అభద్రత నీకు క్రియేట్ అయింది. కాదు, నేనేమన్నా ఆ పిల్లకి తల్లిగా వచ్చానని నేను మా వాళ్ళందరినీ మరి ఎలా వచ్చావమ్మా? మరి ఎలా వచ్చావు? ఒక తల్లిగా రాలేదు. ఎవరైనా వచ్చావు? గార్డియన్ అని వచ్చావా? గార్డియన్ అని వచ్చావా? మేడ్ అని వచ్చావా? అలాగే ఉంది ఇప్పుడు నా పరిస్థితి. అలాగే ఉంది ఇప్పుడు. నేను పిల్లల్ని వద్దనుకొని 2 సంవత్సరాలు ఆగుదాం అనుకొని మేము లైఫ్ ఎంజాయ్ చేద్దాం అనుకుంటే పిల్లని తీసుకొచ్చాడు. సరే ఓకే చూసుకున్నాను. ఆ అమ్మాయి పాపం జాలితో చూసుకుంటే ఎంతకాలం చూసుకోవాలి నేను? 1-2 సంవత్సరాలు ఆయనకైనా ఆలోచన ఉండాలి కదా. దగ్గర పెట్టడమో ఆర్ఫనైజేషన్ లో వేయడమో ఏదో ఒకటి చేయాలి కదా. ఎంతకాలం నా దగ్గర నీకు దండం పెడతాను తల్లి. పదే ఆర్ఫనైజ్ అనాథాశ్రమం అనే మాట అనకండి అమ్మా, అనకమ్మా. అమ్మా, అమ్మాయికి మీరు ఒక జీవితాన్ని ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చారు. లేదంటే పుట్టగానే 6 నెలలు నిండినటువంటి ఆ బిడ్డను తీసుకెళ్లి ఆర్ఫనైజ్ లో పడేయవలసిందమ్మా. రెండోసారి ఆ అమ్మాయి అనాథ అవ్వాల్సినటువంటి అవసరం ఏముందమ్మా? ఇది రెండోసారి ఆ పాప అనాథ అవుతున్నట్టు లెక్క ప్రకారం. ఆ టైంలో అనాథాశ్రమంలో ఏదంటే పాపం సార్, చిన్న పిల్ల కదా, అందుకని వదిలేసాను సార్. నేను నా దగ్గరే నా పాపలాగే పెంచుకున్నాను. అదే ఆ పాపం ఇప్పుడు ఎందుకు ఆ పాపం అనిపించట్లేదమ్మా? నీ మనసులో ప్రేమ ఉంది. ఒక సంవత్సరం పాటు, ఇందాక నేను ఒక మాట అన్నాను, సంవత్సరం పాటు నువ్వు అన్నం ముద్ద పెట్టావు, 3 పూట్ల పాపకు తినిపించావు. నీ మనసులో లేదా మమకారం? చెప్పు, ఎందుకు దాచిపెట్టు? నాకు ఉంది సార్. నాకు ఇప్పుడు కూడా ఆ పాప అంటే ఇష్టమే. నా పిల్లల్ని ఎక్కడ దూరం పెడతాడా, ఆ పాపకే ప్రయారిటీ ఇస్తాడా అని నా భయం తప్ప నాకు ఆ పాప అంటే చాలా ఇష్టం. నాకు డిఫరెన్స్ తెలుస్తున్నాయి సార్, అదే నా భయం సార్. అమ్మమ్మ, ఈ భయం నీదా? మీ తల్లిదండ్రులు ఎవరన్నా నీ బ్రెయిన్ లో ఇంజెక్ట్ చేశారా? నా తల్లిదండ్రులు ఎందుకు ఇంజెక్ట్ చేస్తారు? ఏమో మాకేం తెలుసు. సంవత్సరం తర్వాత అంత మార్పు వచ్చేటప్పటికి మేము అలాగే అనుకుంటాం కదమ్మా. సరే, ఇది కేవలం నీ ఆలోచనే. చిన్న పిల్లగా ఉన్నప్పుడు అంటే సరే చిన్న పిల్ల చూసుకొని అని చెప్పేసి నేను వదిలేస్తాను సార్. పెద్దగా అయ్యే కొద్ది కూడా ఇంకా అదే ప్రయారిటీ అలానే ఇస్తున్నాను. నాకు ప్రయారిటీనే ఇవ్వట్లేదు. ఇప్పుడు ఆ అమ్మాయి ఒక అభద్రతతో బాధపడుతుంది. ఆ అమ్మాయిలో ఎటువంటి కఠినత్వం లేదు, క్రూరత్వం లేదు. మాటలు కొన్ని దొరలిని గానీ నీకెంత ప్రేమ ఉందో ఆ బిడ్డ మీద ఆ అమ్మాయికి కూడా అంతే ప్రేమ ఉంది. కళ్యాణ్ గారు, నువ్వు ఆ అమ్మాయికి సెక్యూరిటీ. ఆ అమ్మాయి అభద్రత ఫీల్ అవుతుంది. నన్ను నెగ్లెక్ట్ చేసాడు, ఇగ్నోర్ చేసాడు, నన్ను భయం వేస్తుంది. నాకు పిల్లలు పుట్టిన తర్వాత నా పిల్లలు నా భవిష్యత్తు ఏంటి అని భయం వేస్తుంది. ఆ అమ్మాయికి ఆ సెక్యూరిటీ. ప్రియ నా ప్రాణం సార్. నేను ప్రియ నా ప్రాణం సార్. నేను 5 లవ్ సార్, మాది 5 years లవ్ సార్. నేను ఎందుకు తను వదులుకున్నా సార్? వదులుకోవటం కాదన్నా, నువ్వు బిడ్డకి ఇచ్చేటటువంటి ఇంపార్టెన్స్ ప్రయారిటీలో ఈక్వలెంట్గా కొత్తగా పెళ్ళైనటువంటి నీ భార్య కొన్ని ఆశలు కోరికలతో పాటు వచ్చేటటువంటి అమ్మాయి, మీరిద్దరు పిల్లలు కొంతవరకు వెయిట్ చేయాలనుకున్నారు. ఎందుకు? మీకంటూ ఒక జీవితం కావాలి కదా. ఆ జీవితాన్ని అమ్మాయి చూడాలి అనుకుంటుంది. సో ఆ క్వాలిటీ టైం కానీ, ఆ ప్రేమ కానీ, ఆ దగ్గరుండేటటువంటి ఆ మాట్లాడేటటువంటి విధానం కానీ ఆవిడకి కూడా ఆ ఇంపార్టెన్స్, ఆ ఫీల్ కలిగించేటటువంటి ప్రయత్నం చేయమని నా రిక్వెస్ట్. సరే సార్, ఇప్పుడు మీ ముందరే తనకు ఏం కదా ఒక మాట అడగమన్నారు సార్. నేను ఏం సరే ఐ విల్ డూ ఇట్ సార్. నేను ఏం సరే నేను చేస్తాను సార్. తన కోసం అది నా స్పాట్ ఉంటే చాలు సార్. నాకు తను ఈ బిడ్డ అంశాన్ని తీసి పక్కన పెట్టి ఇవన్నీ చేసే అనేటటువంటి అంశం పక్కన పెట్టేసి మీరిద్దరు ఫ్యూచర్ లో ఎలా ఉండాలి అనుకుంటున్నారు? నీకేం కావాలి అని కోరుకుంటున్నావు? నీ అభద్రత క్లియర్ అవ్వాలంటే ఏం జరగాలి అనేది ఆ అబ్బాయిని అడగమ్మా. నాకైతే నాకు ప్రయారిటీ ఇవ్వాలి సార్. నేను ఇప్పుడు మా పేరెంట్స్ ని వదిలేసి ఇంత దూరం ఆయనతో వచ్చినప్పుడు వాళ్ళు నన్ను ఒక మాట అంటారు కదా, వదిలేసి వెళ్ళావు ఏంటి, నీ లైఫ్ ఇలా ఉంది ఏంటి అని. నా ప్రయారిటీ నాకు కావాలి. నాకు పిల్లలు కావాలి. నా పిల్లల్ని ఆయన సరిగ్గా చూసుకోవాలి.
ఫ్యూచర్ లో నీకు ఆ పాప కలిగేటువంటి అంటే పిల్లలు నాకు ఇష్టం సార్. అమ్మా ఏం మళ్ళీ చెప్పు, ఆ మాట నాకు పదే పదే వినాలనుంది, చెప్పు. ఆ పాప అంటే నాకు ఇష్టం సార్. నాకు ఇష్టం లేదని నేను అన్నట్లు, ఇష్టం లేకుండా పెళ్ళైన కొత్తల్లోనే తీసుకొస్తే నేను చూసుకున్నాను అంటే నాకు ఇష్టం ఉంది, నేను Super. పెంచుకున్నాను, 100%. నాకు ఆ ప్రేమ ఉంటది. వితౌట్ ఎనీ క్వశ్చన్ అన్డౌటబుల్. సరే ఇప్పుడు అతను చెప్తున్నాడు కదమ్మా, మీ ఇద్దరి మధ్యన ఆ బ్యాలెన్స్ ఆఫ్ ఇమోషన్స్ రావడానికి, మీ ఇద్దరికి ఒక క్వాలిటీ ఆఫ్ లైఫ్, మీ ఇద్దరికంటూ ఒక ప్రైవేట్ లైఫ్, ఒక క్వాలిటీ ఆఫ్ లైఫ్ రావడానికి అతను కొన్ని ప్రామిసెస్ చేశాడు కదా మా సమక్షంలో, దానికి నీ అభిప్రాయం? నేను ఎట్లా నమ్మాలి సార్? నేను దగ్గరుండి చూసాను కదా, నాకు ప్రయారిటీ ఇవ్వకుండా లేచిన దగ్గర నుంచి ఆ పాప 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 అంటూనే శివ కూడా తిరుగుతాడు. మారాల్సిన ఎట్లా అవసరం నమ్మాలి ఉంది ఆయన్ని? ఆయన ఎట్లా ఒకసారి నమ్మాలి సార్ రమ్మని నేను? మీ దగ్గరికి రమ్మని. యా ఒక్కసారి అమ్మ మీరిద్దరు ఏంటంటే, ఇప్పుడు బిడ్డని తీసి పక్కన పెడదాం అనేటటువంటి అంశాన్ని దగ్గర నుంచి, శివ నాకు క్వాలిటీ టైం ఇవ్వాలి, నన్ను బాగా చూసుకోవాలి, పుట్టబోయేటట్టు నా పిల్లల్ని భద్రతగా చూసుకోవాలి అనేటటువంటి అభిప్రాయం మీకు వచ్చారు కాబట్టి 80% ఆఫ్ ద జాబ్ ఈజ్ డన్. నేను ఒకటే అడుగుతున్నానమ్మా, నాకు నమ్మకం ఏంటి అంటే కనుక, ఇప్పటి వరకు శివాకి ఇంకా చెల్లిపోయినటువంటి బాధలోనో, లేదంటే బిడ్డని ఎలా పెంచాలి అనేటటువంటి భారంతోనో, లేదంటే బిడ్డని నిన్ను కుటుంబాన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి, ఆరోగ్యం బాగాలేనటువంటి తల్లిని ఎలా చూసుకోవాలి, భవిష్యత్తు ఎలా ఉంటుందని ఇలాంటి రకరకాల సందిగ్ధమైనటువంటి ప్రశ్నలతో అతను బహుశా నిన్ను కేర్ చేసేటటువంటి విధానంలో కొంతవరకు నెగ్లెక్ట్ చేశాడనేది వాస్తవం. శివాకి అర్థమయ్యేటటువంటి విధంగా నీకు ఎటువంటి భయాలు ఉన్నాయి ఇప్పుడు బాగా అర్థమైంది అతనికి. 2 months పాటు నువ్వు వదిలి వెళ్ళిపోయేటప్పటికి బిడ్డ అమ్మ 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 అనుకునేటప్పటికి ఆ బిడ్డని ఇంకా ఎక్కువగా ఇబ్బంది పెట్టద్దమ్మా ప్లీజ్. ఎందుకంటే కనుక పసిబిడ్డ సిక్ అవుతుంది. ఇప్పటి వరకు అన్నం ముద్దలు తినిపించినటువంటి అమ్మ ఈరోజు సడన్గా హాలిడేకి వెళ్ళిపోయిందంటే కనుక ఆ బిడ్డ పరిస్థితి ఏంటి? కాబట్టి నువ్వు పెద్ద మనసుతో మమకారంతో వీలైనంత తొందరగా వెనక్కి రావాలి. నువ్వు శివ ఎదురుబెదురు కూర్చోండి. నీకు ఎటువంటి అభద్రతలు ఎటువంటి భయాలు ఉన్నాయి అనేటటువంటిది మీరు మనసు విప్పు మాట్లాడుకోండి. నేను అనుకోవటం ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే బాగా శివ గురించి తెలిసినటువంటి వ్యక్తి ఎవరంటే అది నువ్వు మమ్మల్ని అడగక్కర్లేదు శివ మీద నాకు నమ్మకం లేదని చెప్పి. శివ ఏం 10 సార్లు 1కి 10 సార్లు నిన్ను మోసం చేసి నట్టేటి ఎప్పుడు ముంచలేదు. సో అడగవలసినటువంటి విధంగా శివని అడుగు, ఇవ్వాల్సినటువంటి విధంగా శివ ఇస్తాడనే నమ్మకం నాకుంది. అప్పటికీ కూడా మీకు ఎటువంటి సందేహాలు అనుమానాలు ఉంటే కనుక ఒకళ్ళు ఇంకోటి చేస్తారా అంటే, శివాకున్న అనుమానం ఏంటంటే అదే స్థాయిలో తల్లిగా నువ్వు ఆ బిడ్డను చూసుకుంటావా లేదా ఇదివరకటి ప్రేమలా కానీ సందేహం నీకుండొచ్చు. శివ ఇప్పుడు డాక్టర్ ఎదురుగుంటా జయ మేడం ఎదురుగుంటా చేసినటువంటి వాగ్దానాలను నిలబెట్టుకుంటాడా, లేదంటే ఇదేదో తాత్కాలికంగా నేను వెనక్కి వచ్చేంత వరకు మాట్లాడే మాటల అనే అనుమానం ప్రియాకు ఉండేటట్టయితే కనుక మీరిద్దరు మళ్ళీ నా దగ్గరికి రండి. 1-2 సార్లు మనం కూర్చుని మాట్లాడుకుని ఆ డౌట్స్ ఆ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఒపీనియన్స్ ఏమన్నా ఉంటే కనుక మనం క్లియర్ చేద్దాం. ఎల్లకాలం మీరు హ్యాపీగా ఉంటారు, అది నాది గ్యారంటీ. సార్ మీరు ఇంతగా చెప్తున్నారు కాబట్టి నాకు నమ్మకం ఉంది శివ మీద. కాకపోతే ఈ మధ్య నాకు టైం ఇవ్వకపోవటం అవన్నీ చేస్తున్నసరికి నేను కొంచెం పిచ్చమ్మాయి అంత చంటి అల్లారు ముద్దుగా ఉండే ఆ బిడ్డని వదిలేసి 2 నెలలు ఎలా ఉన్నావురా అసలు నువ్వు? నేను ఉండలేను సార్. నాకు ఇష్టమే సార్ ఆ పాప అంటే, కానీ నా లైఫ్ ఎక్కడ స్పాయిల్ అవుతుందా, నా పిల్లల లైఫ్ ఎక్కడ స్పాయిల్ అవుతుందా? మనం చేసే మంచి మనకు తిరిగి వస్తుందమ్మా. ఎప్పుడు అది ఒకటి నమ్మండి ప్లీజ్ దయచేసి. నువ్వు ఎంత మంచి పని చేసావు, ఎంత అద్భుతమైన పని, సూపర్ పని. ఏ ఆడపిల్ల చేయదు. ప్రతి ఒక్కరిని సల్యూట్ చెప్తాం నువ్వు చేసిన పనికి. రైట్, మాటల్లో కాదు శివ, అది చేతల్లో. నువ్వు చూసుకుంటున్నానని నువ్వు అనుకోవటం కాదు, ఆ అమ్మాయికి కూడా ఆ ఫీల్ రావాలి. సరేనా? ఓకేనా శివ? రైట్, స్లీపర్ బస్ టికెట్ బుక్ చేయి, వచ్చేస్తుంది. బాయ్ అమ్మా ప్రియా. బాయ్, గాడ్ బ్లెస్ యు. బాయ్ బాయ్. అదండి, ఇతని వైపు నుంచి కూడా కాస్త మార్పులు చేర్పులు ఉండాలి. అతను కంప్లీట్ గా చెప్పాను కదా మేడం, నా బిడ్డ బరువులు బాధ్యతలు పెరిగిపోయేటప్పటికి ఎంత కాదనుకున్నా అమ్మాయి కొద్దిగా ఇగ్నోర్ అయ్యి నెగ్లెక్ట్ అయ్యి ఆ అమ్మాయి వేరే కాన్సెప్ట్ లో వచ్చేస్తుంది కంప్లీట్. అంతే కదా కళ్యాణ్ గారు. చూద్దాం, ఒకవేళ వచ్చి కలుస్తానంటే గనక డెఫినెట్ గా అవసరం పడదు. ఇన్ కేస్ ఏదైనా వస్తానంటే మీరు మాట్లాడండి. 100%. రైట్ అండి, నమస్తే. నమస్తే.